అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ డాటర్ కిచెన్. నేను ఇప్పుడు ఆంధ్ర చేపల పులుసు చేస్తాను. ఇందులోకి ఏమేమి వేయాలో ఏంటో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఆయిల్. ఇది హాఫ్ అన్ అవర్ ఇలా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను. స్టార్టింగ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం చిటపట ఇట్లా వేయగానే మాడిపోద్దండి. ఆనియన్స్ వేసేయాలి. ఒక చిన్న హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది చక్కగా ఏగిపోయింది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు ఈ దాకలో వేస్తాను. ఇక దీంట్లో నేను ఉప్పు కారం ఏమి వేయను అన్నమాట. కానీ ఇందులో ఇంత కారం, ఇంత ఉప్పు, ఇంత పులుపు వేస్తున్నారు అనుకుంటారు మీరు. కానీ డెఫినెట్గా ఇదంతా చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంత పులుపు అది వేయాలి. కొంచెం మ్యాంగో, చిన్న మ్యాంగో వేస్తున్నా కదా, ఇవన్నీ వేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కానీ ఈ చేపల కూర ఎప్పుడైనా కానీ వేడి మీద తింటే అంత టేస్ట్గా ఏమీ అనిపించదు. కొంతమందికి అలవాటు తినేస్తారు. కానీ ఈరోజు వండుకుని సాయంత్రం తింటే ఆ ముక్కకి ఉప్పు కారం పులుపు మొత్తం అంతా స్పాంజ్ లాగా పీల్చుకుని చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది. ఈ చేపలు ఇందులో వేసిన తర్వాత గరిటె అస్సలు యూస్ చేయకూడదు. ఇది పట్టుకుని ఇట్లా కిందకి పైకి మనం దీన్ని ఎగరేసి ఈక్వల్గా సమానంగా వచ్చేటట్టు ఉండి తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనియాలి. ఈ టమాటా పేస్ట్ ఇప్పుడు వేసిన. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా రివర్స్ చేస్తాను. నేను వీడియో తీసుకోవడం వల్ల మీకు అది చూపించలేకపోతున్నా. ఇలా పట్టుకుని ఎగరేయాలన్నమాట, ఇలా రివర్స్ నిదానంగా. ఇప్పుడు ఈ చేపలకు ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టాం కదా, ఆ టమాటా గుజ్జు కూడా వేసాను కదా, ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ లాగా వస్తుంది. అదంతా ఒక 5 మినిట్స్లో ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ప్రాసెస్. ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్, మ్యాంగో, ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తా. పచ్చిమిర్చి ముందే నూనెలో ఎందుకు వేయలేదు అని మీరు అనుకుంటారేమో. ముందే నూనెలో వేస్తే మగ్గిపోయి మొత్తం పీస్ లెక్క వచ్చేస్తుంది. దాంట్లో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోయి ఇలా వేస్టేజ్ లాగా పీస్ లాగా అయిపోతుంది. ఇలా ఉంటే ఇలా మనం కొంచెం మగ్గిన తర్వాత వేస్తే పులుసులో ఉడికి ఆ ఉప్పు పులుపు కూడా పట్టి పచ్చిమిర్చి తినేవాళ్ళు తినచ్చు, తీసేయాలనుకుంటే తీసేయచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ చక్క నూనెలో మగ్గిపోయింది. ఇక 2 రెమ్మలు కరేపాకు ఎందుకు వేస్తున్నాం అంటే చేపల పులుసులో అస్సలు నీసు వాసన రాదు. ఇప్పుడు డైరెక్ట్ పులుసు పోసేస్తా.
ఈ కేజీంబావు చేపలకి కరెక్ట్గా నేను ఈ గ్లాసున్నర వాటర్ తీసుకున్నా. చాలాసేపు నూనెలో మగ్గనిచ్చాం కదా, కొంచెం ఉడికితే సరిపోతుంది. అదే ఎక్కువగా చేపలు ఉడికిందంటే ముక్క నలిగిపోతుంది. ఇప్పుడు జస్ట్ దాంట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసాను, తర్వాత మళ్ళీ వేస్తాను. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకని. ఇప్పుడు చేపల కూర రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడు పులుసు చిక్కబడిపోయిద్ది అనమాట. ఆయిల్ పైకి తేలిందంటే నూనె అంతా పైకి వచ్చేస్తుంది అనమాట పులుసు చిక్కబడంగానే. ఇప్పుడు కొత్తిమీర, ఇప్పుడు ఇది కొంచెం దాకతో ఇలా పట్టుకొని క్లాత్ పట్టుకొని తిప్పుతాను అంతే. గరిటె మాత్రం పెట్టానండి నేను. ఇది గ్రేవీ ఈ విధంగా తిక్కుగా ఉండాలి. తిక్కుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. జస్ట్ 20 మినిట్స్లో చేపల కూర అయిపోవాలండి. ఎక్కువ ఉడికిందా ముక్క చితికిపోయిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి చేపల కూర వండేటప్పుడు. కూర రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా అండి. ఇది ఫిష్ ముక్క చూసారా, అస్సలు కొంచెం కూడా విరగకుండా వచ్చింది. ఇది పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఇది హాఫ్ బాయిల్ అయినట్టు అవుతుంది అనమాట. ఈ పచ్చిమిర్చి పీసు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మ్యాంగో. ఇది మొత్తం అంతా పులుపు అంతా దిగిపోతుంది అనమాట. ఇది కూడా చాలామంది కొంచెం పులుపు తిన్నోళ్ళు ఉంటే ఈ పీస్ తీసేయచ్చు, జస్ట్ టేస్ట్ కోసం వేసుకోవాలి. ఇది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఈ పీసు తీసుకుని దీన్ని కొంచెం ఇలా తుంపుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మొత్తం కుక్ అవ్వదు, ఉడికి అది అలాగే ఉంటుంది, పేస్ట్ లాగా కరిగిపోదు. ఇది వేసుకుని తినేవాళ్ళు ఇష్టపడతారు. ఈ విధంగా పులుసు చిక్కగా ఉండాలి. ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి మీరు కామెంట్లో నన్ను అడగండి, ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చేసుకుని కామెంట్ చేయండి. నాకు బాగుందా బాగాలేదు ఏంటని. బెల్ ఐకాన్ మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.